పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయో ఈరోజు 14వ రోజు రైతు రిలే నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది. ఇక్కడ రైతులు అదేవిధంగా నాతో పాటు అయితే రైతులు రైతు నాయకులు అదేవిధంగా ఈరోజు ఏదైతే రైతు రిలే నిరాహార దీక్షల రోజుకొక కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అందులో ఈరోజు ఏదైతే ప్రభుత్వ నిరసనగా ఉరి గోసకు ఉరితాళ్లతో నిరసన తెలపడానికి రైతులందరినీ అరెస్టు చేయడం జరిగింది. తెలపకుండా పోలీసులు అడ్డుకొని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది. ఈ యొక్క రైతులను పోలీసు వ్యవస్థతోటి అంచివేస్తామంటే అది ఉవ్వెత్తున ఇంకా ఎక్కువ సంఖ్యలో పెరిగే అవకాశం ఉంది. ముందుగా ప్రభుత్వం స్పందించి రైతులకు ఏదైతే రుణమాఫీ చేయాలనో ప్రభుత్వ హామీని నెరవేర్చాలని కోరుకుంటూ లేని ఎడల ఈ ఉద్యమం ఇంకా ఉధృతం జరుగుతుందని కోరుకుంటూ తెలియజేస్తూ ఈరోజు ఏదైతే రైతులను అక్రమంగా అరెస్టులు చేశారో ఆ రైతులందరికీ వెంటనే విడుదల చేయాలని కోరుకుంటున్నాం. ఎంతమంది అరెస్ట్ చేశారు? ఒక 10-15 మంది రైతులను ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. మరియు ఈ అందరు రైతులను గిట్ట అక్కడికి రాకుండా ఇక్కడే దీక్ష నుంచి అడ్డుకోవడం జరిగింది. దీక్షా స్థలం నుంచి బయలుదేరిన రైతులను అడ్డుకోవడం జరిగింది. ఏమైనా డెడ్ లైన్ ఏమైనా పెట్టిరా అధికారులకు? మీరు అధికారులకు మేము స్పష్టమైన హామీ ఇస్తే విరమించటమని తెలియజేయడం జరిగింది. అన్ని ఆఫీసులు తిరగడం జరిగింది. కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది, ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది, మంత్రి గారికి ఇవ్వడం జరిగింది, స్థానిక ఎమ్మెల్యే గారికి గిట తెలపడం జరిగింది, స్థానిక ఎంపీ గారికి గిట తెలపడం జరిగింది. అదేవిధంగా నిన్నటి రోజు సెక్రటరేట్ రేవంత్ రెడ్డి గారి దృష్టికి గిట వెళ్ళాలని చెప్పి సెక్రటరేట్ దగ్గరికి వెళ్ళి ఏదైతే సంబంధిత శాఖ సంబంధించిన ఆఫీసర్కు ఏదైతే అగ్రికల్చర్ హెడ్ మెమరాండం ఇద్దామని వెళ్తే అక్కడ పోలీసు వారు అడ్డుకొని అరెస్టు చేసి ఏదైతే నాంపల్లి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. నిన్న మొత్తము రైతులను అదేవిధంగా ఈ యొక్క ఎక్కడ అన్ని ఆఫీసులు తిరగడం జరిగింది. అందరికీ మొరపెట్టుకోవడం జరిగింది.